వెల్కమ్ బ్యాక్ టు నవ్య. 2 చెంచాల కీరదోస తురుము, టీ స్పూన్ పెప్పర్మెంట్ ఆయిల్ తీసుకుని మిశ్రమంగా చేసుకోవాలి. దీనిలో 2 టీ స్పూన్ల గ్రీన్ క్లే, ఇది సూపర్ మార్కెట్లో, ఆన్లైన్ స్టోర్స్లో కూడా లభిస్తోంది. ఈ నూనెని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్ లాగా వేసుకొని పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే చర్మం తాజాగా మారుతుంది. అలాగే ఇది చర్మ జిడ్డును మారకుండా కూడా కాపాడుతుంది. ఇప్పుడు నవ్యలో సక్సెస్ స్టోరీ చూద్దాం. హాయ్ అండి, నా పేరు వరుదిని. నేను ఉండేది ఇక్కడ న్యూ బోయినపల్లిలో. నేను పుట్టి పెరిగింది తెల్లాపూర్లో. ఇప్పుడు మా అత్తగారి ఇల్లు అనమాట ఇది. యాక్చువల్గా నేను 2014లో మాకు ఓన్ ఇల్లు ఉండే, దాంట్లోనే ఒక సెటర్లో శారీ షాప్ పెట్టాను. అది బాగానే రన్ అయిన ఉండే. మధ్యలో మాకు కొంచెం హర్డిల్స్ వచ్చినాయి. మా హస్బెండ్కి బిజినెస్, ఆయనకు ఈవెంట్ బిజినెస్ ఉండే, ఆయనకు లాసెస్ వచ్చినాయి. ఆయన పార్ట్నర్స్ అది కొంచెం ఆయన హ్యాండ్ ఇచ్చారు. ప్లస్ తను కొంచెం చాలా కష్టపడ్డాడు. మా హస్బెండ్ కూడా, ఆయనకు పాల వ్యాపారం ఉండే. కష్టపడి పాలదంద చేసి పొలం కొన్నాడండి. పొలం కొంటే అది పాలు ఇంటింటికి తిరిగి పాలు పోసి కష్టపడి పొలం కొన్నాడు. పిల్లలను చిన్నప్పటి నుంచి మంచిగా పెంచాడు ఉన్నంతలో. ఈలోపు అమ్మాయిని మా అమ్మాయి శ్రీ వైష్ణవరెడ్డి, తను ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ చూపింది. ఆమె లోపల ఉన్న ఫ్యాషన్ ఇది అని నాకు అర్థమైంది, కానీ నేను ఎప్పుడు పట్టించుకోలేదు. తను ఏడ్చినప్పుడు అన్న, అమ్మ నీకు నీ లోపల ఇది ఒకటి ఉంది కదా, నువ్వు ఎందుకు ఇది చేయకూడదు అని నేను ఎంకరేజ్ చేశాను. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆమె క్లాసెస్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని ఎగ్జామ్స్ రాసింది. ఎగ్జామ్ రాస్తే ఆమెకు అక్కడ గుజరాత్లో ఆమెకు సీట్ వచ్చింది. యునైటెడ్ వరల్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లో సీట్ వచ్చింది. ఇక్కడ నుంచి అక్కడ పంపడం కష్టమని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అన్నారు. అయినా సరే నా పిల్లలు ఏడవడం నేను చూడలేదు. నేను ఎట్లాగో నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు తెల్లాపూర్లో స్కూల్లో ఫస్ట్, నేను ఆటల్లో ఫస్ట్, అన్నీ ఫస్ట్. కానీ అప్పుడు విలేజ్ కదా, నేను ఎక్కువ చదువుకోలేకపోయినా. పెళ్ళి చేశారు నాకు. నేను చేయలేదు, నా పిల్లలనే చేయించాలి, వాళ్ళని సక్సెస్గా చూడాలి అని అనుకున్నాను. కాబట్టి ఎవ్వరు అడ్డు చెప్పినా నేను మా అమ్మాయిని అక్కడ 5 years చదివించాను. తను మంచిగా గ్రాడ్యుయేట్స్ పూర్తి చేసి వచ్చింది. ఈలోపు అప్పుడు కోవిడ్ వచ్చింది. అప్పటిలోపు మాకు ఒక దూరపాలని అంటారు కదా, కొంతమంది మమ్మల్ని భూ కబ్జా చేసి మాకు ల్యాండ్ను కేసులలో ఇరిగించి మమ్మల్ని కష్టాల పాలు చేసిర్రు. మా ఆయన బిజినెస్లో ఆయన పార్ట్నర్స్ మోసం చేసిర్రు. మా ఆయన చాలా కష్టపడి పైకి వచ్చిండు. ఇంటింటికి పాలు పోసి, ఇంకా వేరే వ్యాపారం లేదు, పాలు నీళ్ళని కాదు, ఒక పాలు పోసే కష్టపడి మాకు అత్తమామలు సంపాదించిన ఆస్తులు లేవు. ఈవెన్ మా ఆయన అన్నదమ్ములు కూడా అందరు కష్టపడి సంపాదించుకునే. అందరికీ తెలుసు బోయినపల్లిలో మమ్మల్ని ఎవరిని అడిగినా చెప్తారు మమ్మల్ని మోసం చేసింది ఎవరని. కానీ ఎవ్వరు దొరపాలన అని చెప్పి ఎవ్వరు వాళ్ళకి అడ్డు చెప్పలేదు. మేము కేసీఆర్ దాకా పోదాం అనుకున్నాం పాపం, కానీ మాకు అంత దాకా అవకాశం రాలేదు. ఇప్పుడు ఒక ప్రజానాయకుడు వచ్చిండు రేవంత్ రెడ్డి గారు, కానీ ఆయన హెల్ప్ చేస్తాడు అనుకుంటున్నాం. మాకు ఒక 2 నిమిషాల టైం ఇస్తే మా బాధ ఏందో ఆయనకు చెప్పుకుంటాం. నేను చాలా కష్టపడి, ఈవెన్ నా పుస్తల తాడు గిరివి పెట్టి అప్పు చేసి కొంచెం నేను ఈ బొటికి పెట్టించిన. వద్దు, ఇంత అవసరం అని చాలామంది నన్ను డిస్కరేజ్ చేసిర్రు. అయినా కానీ నేను తగ్గలేను. ఇంతమంది ఎన్నాను అనుకోని నా బిడ్డని నిలబెట్టి తీరుతా నేను అని నా అబ్బాయిని అమ్మాయిని ఇద్దరిని కలిపి ఈ బిజినెస్లో దించాను. మాకు హెల్ప్ చేస్తే మా పొలం అదేం లేదండి, మాకు 1 నిమిషం, మాకు ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారు మాకు 2 నిమిషాల టైం ఇస్తే ఎప్పుడైనా ఈ 1 yearలో మా కష్టమేందో చెప్పుకుంటాం. ఆయన ధర్మం పాటించి మాలాంటి వాళ్ళకి టైం ఇస్తే చాలామంది బయటపడతారు జీవితాలలో. నేను చాలా కష్టపడ్డాను నా పిల్లల కోసం. నాకు ఆడపిల్లలు ఉన్నారు, 2 అబ్బాయి ఉన్నాడు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలని. నేను ఈ బిజినెస్ మా అమ్మాయి అంటది, అమ్మ ఇండియా లెవెల్లో నేను నీ పేరు నిలబెడతా అని అన్నది. అందుకని మా అమ్మాయి చాలా కష్టపడుతుంది. చెప్పాను కదండి, మా అమ్మాయి శ్రీ వైష్ణవరెడ్డి తినే ఫ్యాషన్ డిజైనర్. ఇంత కష్టపడి చదివించినందుకు నా పేరు నిలబెడుతుందండి మా అమ్మాయి. ఈమె గురించి గొప్పలు చెప్పడం కాదు, కానీ చాలా మంచి అమ్మాయి, అర్థం చేసుకునే మనస్తత్వం. నేను నమ్ముకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిజం చేసి వచ్చిందండి.
ఇప్పుడు నేను ఏదైతే బిజినెస్ చేశాను మధ్యలో ఆపాను మాకు అడల్ట్స్ వల్ల. కానీ మా అమ్మ మనం మళ్ళీ పెడదాము అంటే వద్దు బిడ్డ మనకు పొలము అమ్మినాక పెడదామంటే కూడా అది బాధపడుతుంటే చూడలేక సరే మంచిదని నా బంగారం, మా అమ్మగారు పెట్టిన బంగారం అంతా తాకట్టు పెట్టి నేను కొంచెం అప్పు చేసి కూడా మా అమ్మాయి కోసం కష్టపడి పెట్టి ఇప్పుడు రన్నింగ్ సక్సెస్గా నడుస్తుంది. ఎవరైనా సరే పిల్లలకు ఏం ప్యాషన్ ఉందో దాంట్లోనే ఎంకరేజ్ చేయండి. పిల్లలను ప్రెషర్ పెట్టకండి చదువులని అవని. వాళ్ళకు స్పోర్ట్స్లో ఇష్టం ఉంటే ఈవెన్ మా అబ్బాయి ఫుట్బాల్ ఆడతాడు, ఎవరికి ఇష్టం లేకపోయినా ఆడని అని వదిలేశాను. ఏదన్నా కానీ వాళ్ళకి నచ్చింది చేయాలి పిల్లలకు. ఇప్పుడు మా అమ్మాయిని కూడా తనకు నచ్చింది చేయించాను. మా పెద్ద అమ్మాయి లండన్లో ఆమె స్థిరపడింది, జాబ్ వచ్చింది తనకు. అంటే ఈవెన్ చెప్తాను, నిజం స్టోరీ చెప్తానండి. మా పెద్ద అమ్మాయి అంటే మా సిస్టర్కి పిల్లలు లేరు, నేను ఆదానం కూడా చేశానండి. తన బాధ చూడలేక మా అబ్బాయి ఇంకా అమ్మాయి పుట్టింది, చిన్న 3 months బేబీని అడాప్ట్ ఇచ్చాను మా అక్కకి. తను హ్యాపీగా ఉంది. నేనేంటంటే ఇప్పుడు మాలాగా ఎవరైనా కష్టాలలో ఉంటే ఏ ఆడపిల్ల అయినా సరే నేను మోటివేట్ చేస్తాను. నేను కష్టాలు పడ్డాను కాబట్టి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకి నా వరకైనంత సహాయం చేస్తాను. ఎందుకంటే మాకు ఎవరు సహాయాలు చేయలేరు కాబట్టి నేను చేస్తానండి. నేను ఎవరికైనా హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నాను. ఎందుకంటే మా అమ్మాయి ఇంటర్న్షిప్లోకి వెళ్ళినప్పుడు పెద్ద డిజైనర్ల దగ్గరికి వెళితే వాళ్ళు ఎవ్వరూ ఆమెను ఎంకరేజ్ చేయలేరండి. 1 నెల 2 నెలలు ఉంచుకొని అయిపోయింది అని పంపించారు. కానీ ఏంటంటే అమ్మాయి టాలెంట్ నేర్చుకుంటుంది, బాగుపడుతుంది అని అట్లా జాబులు ఇస్తామని చెప్పి ఇవ్వలేరు. నేను అట్లా చేయను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంటర్న్షిప్లు ఉంటే నేను వాళ్ళకు స్టెఫండ్ ఇస్తాను. వాళ్ళు ఎవ్వరు ఇవ్వలేదు మా అమ్మాయికి, చేపించుకురు. సర్టిఫికెట్లు కొంతమంది మంచిగా ఇచ్చారు, కొంతమంది ఇవ్వవలసి వస్తుందని చెప్పి నీ పని బాగాలేదని చెప్పారు. కానీ అలా కాదండి, ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలి. పని బాగాలేకున్నా బాగుందని చెప్తే వాళ్ళ లోపల ఉత్సాహం వచ్చి మంచిగా చేస్తారు. ఇంకా నేను చెప్పేది ఏంటంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని ముందడుగు వేపియాలి ఎవరైనా సరే. మా అమ్మాయి బాధపడుతుంటే నేను చాలా చూశాను, కానీ నేను చాలా కష్టాలు పడి ఇందాక తీసుకొచ్చిన మా బ్రాండ్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తామండి. చూసారు కదా సక్సెస్ స్టోరీ. ఇక ఇది ఇవాల్టి నవ్య. తిరిగి రేపటి నవ్యాలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. యాంకర్స్ డ్రెస్ కటసి బై KLM ఫ్యాషన్ అమీర్పేట్.